చూడండి ఫ్రెండ్స్, యాజ్ ద ప్రొటెస్ట్ వాజ్ కాజింగ్ ఆర్ ట్రాఫిక్ జామ్. సో కామా పెట్టారు. తర్వాత ట్రాఫిక్ పోలీస్ ట్రై టు కన్విన్స్ ద ఉమెన్ టు బ్యాక్ ఆఫ్. ఇక్కడ ఒక పెట్టారు, మళ్ళీ కామా పెట్టారు. బట్ షీ డిడెంట్ రిలెంట్. ఆమె జాలి పడలేదు. రిలెంట్ అనేది వస్తుంది, ఏమొస్తుంది మీనింగ్ అంటే జాలి పడలేదు అంటే వెనక్కి తగ్గలేదు అనేది ఇక్కడ వస్తుంది. సందర్భం ఇక్కడ ఉంది కాబట్టి మనం అది చెప్పచ్చు. ఆమె కనికరించలేదు అనే మీనింగ్ వస్తుంది. ఓకే చూడండి, యాజ్ చూసారా, ఇక్కడ వైల్ వచ్చింది, ఇక్కడ యాజ్ వచ్చింది. మళ్ళీ రెండు సైమల్టేనియస్గా రెండు సంఘటనలు జరిగినప్పుడే యూజ్ చేస్తారని చెప్తారు ప్రతి ఒక్కరు. మరి ఇక్కడ యాజ్ యూజ్ చేయొచ్చుగా, ఎందుకు యూజ్ చేయలేదు? ఇక్కడ వైల్ యూజ్ చేయొచ్చుగా, ఎందుకు యూజ్ చేయలేదు? ఎందుకంటే దెర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ దేర్ ఇస్ ఎ లిటిల్ డిఫరెన్స్ దేర్. అక్కడ ఒక లిటిల్ డిఫరెన్స్ అనేది ఉంది. చూడండి ఆ డిఫరెన్స్ ఏంటనేది. ఇక్కడ ఏం చెప్పాము, వైల్ అనేది యూజ్ చేసినప్పుడు టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఎట్ ద సేమ్ టైమ్, బట్ సో దేర్ ఈజ్ నో ఇట్ షోస్ కాంట్రాస్ట్గా ఉంటుంది ఒక సందర్భానికి ఇంకో సందర్భానికి. కానీ రెండు సందర్భాలు ఒకే సమయంలో జరుగుతాయి. వైల్ అనేది, యాజ్ అనేది రెండు సందర్భాలు ఒకే సమయంలో జరుగుతాయి. చూడండి, రెండు సందర్భాలు ఒకే సమయంలో జరుగుతాయి. ఇది కూడా యాజ్ టూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైమ్. సో బట్ it shows one of the event or action was not planned. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక బాక్స్ అనేది నేను తీస్తున్నాను. సో నేను బాక్స్ తీస్తున్నాను, ఆ బాక్స్ అనేది పడిపోయింది. అప్పుడు ఏమవుతుంది, బాక్స్ అనేది పడిపోయడం ఒక సంఘటన, నేను ఆ బాక్స్ని తీయడం అనేది ఒక సంఘటన. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో రెండు సంఘటనలు జరిగాయి. కానీ నేను తీస్తున్నప్పుడు ఆ బాక్స్ పడిపోవడం అనేది నేను చేశానా? నేను చేయలే. అది సంఘటన ఎలా జరిగింది? యాక్సిడెంట్గా అయింది. నాట్ ప్లాన్డ్. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. నేను కావాలని పడేయలేదు కదా. కావాలని పడేసినప్పుడు అది వేరే అవుతుంది, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను కావాలని పడేయలేదు, కానీ రెండు ఇన్సిడెంట్ ఒకేసారి సమయంలో జరిగాయి. నేను తీస్తున్నప్పుడు అది పడిపోయింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఏది చెప్తున్నాను? ఇట్ షోస్ వన్ ఆఫ్ ది ఈవెంట్ ఆర్ యాక్షన్ వాస్ నాట్ ప్లాన్డ్. రెండు ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, ఒకే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరుగుతూ ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఒక సంఘటన అనేది మనం ఊహించినట్టుగా జరుగుతుంది, అంటే ప్లాన్డ్గా ఏమీ అవ్వదు అక్కడ. సో నేను ఏమైనా డ్రాక్ చేశాను అనుకోండి, అది పడిపోయింది అనుకోండి, అక్కడ నేనేమైనా ప్లాన్ చేశానా? ప్లాన్ చేయలేదు కదా. సో ఇప్పుడు ఒక ఆమె ఉంది, ఆమె కారులో వచ్చింది, కారు దిగుతూ ఉంది. సో కారు దిగడం అనేది ఆమె చేతిలోనే ఉంది. సడన్గా వచ్చి ఆమె ఇంకో కారు వచ్చి గుద్దేసింది. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. అంటే అప్పుడు ఆ ఇంకో కారు వచ్చి గుద్దేయడం అనేది ఒక యాక్షను, ఆమె కారులో నుంచి దిగడం అనేది ఒక యాక్షను. రెండు యాక్షన్లు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉన్నాయి ఒకే సందర్భంలో. బట్ వన్ ఆఫ్ ది ఈవెంట్ వాస్ నాట్ ప్లాన్డ్. ఆ రెండోది ఉంది చూసారా, వచ్చి కారు కొట్టేయడం అనేది, అది ప్లాన్డ్ ఏం కాదు. ఆమె దిగడం అనేది ఆమె ప్లాన్ అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఆమె దిగడం అనేది ఆమె ప్లాన్ అయ్యి ఉండవచ్చు. యాజ్ షీ వాజ్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కార్, suddenly she met with an accident. ఆమె యాక్సిడెంట్ గురైంది. ఇప్పుడు ఆమె దిగంగానే ఆమె ఒక యాక్సిడెంట్ గురైంది. లేదు అనుకుంటే ఇది అక్కడ చెప్పచ్చు. అనదర్ వెహికల్.
అనదర్ వెహికల్ బంప్డ్ ఇన్ టు హర్. ఆమె గుద్దేసింది. సో ఆమె ఒక కారులో నుంచి బయటకు వస్తుండగానే అనదర్ వేరే వెహికల్ వచ్చేసి ఆమె గుద్దేసింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. సో అలాగే ఇక్కడ కూడా అదే చెప్పారు. చూడండి, ఇక్కడ కూడా అదే చెప్పాడు. యాజ్ ద ప్రొటెస్ట్ వాస్ కాజింగ్ ఎ ట్రాఫిక్ జామ్. ఒక ఇన్సిడెంట్ జరుగుతుండగా ట్రాఫిక్ పోలీస్ ట్రై టు కన్విన్స్ ద ఉమెన్ టు బ్యాక్ ఆఫ్. సో వెనక్కి తగ్గమని వాళ్ళు కన్విన్స్ చేశారు. సో ఇంకో ఇన్సిడెంట్ కూడా జరిగింది. అది ప్లాన్ ఏం కాదు ఆమెది. ఆమె ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఆమె ప్లాన్ చేసుకునిద్దా పోలీసులు వచ్చి ఆమెని ఆపమని చెప్పాలని? కాదు కదా, అందుకని యాజ్ యూజ్ చేశారు. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. బట్ షీ డిడ్ నాట్ రిలెంట్. ఆమె కాస్త కూడా జాలి చూపించలేదు, వెనక్కి తగ్గలేదు అనే మీనింగ్గా వస్తుంది ఇక్కడ. జాలి చూపించలేదు అనేది. సబ్సిక్వెంట్లీ, తదనంతరం అంటాం కదా, సబ్సిక్వెంట్లీ. సో ఆ ఇన్సిడెంట్ అవ్వగానే 7 more రెసిడెంట్స్ అకంపెనీడ్ ద ఉమెన్. సో ఇంకో 7 రెసిడెంట్స్ ఉంటారు కదా. ఎవరైతే రెసిడెంట్స్ అంటే ఎవరైతే అక్కడ అదే ప్లేస్లో నివసిస్తున్నారో, అదే ఏరియాలో నివసిస్తున్నారో వాళ్ళని రెసిడెంట్స్ అంటారు. సో మీకు తెలిసే ఉండొచ్చు. సో అకంపెనీడ్ ద ఉమెన్, ఆ ఉమెన్తో, ఆ మహిళతో జాయిన్ అయ్యారు. విత్ అ పోస్టర్ సేయింగ్, సో ఒక పోస్టర్తో సేయింగ్ వీ వాంట్ అ సేఫ్ రోడ్, మాకు ఒక సేఫ్ రోడ్ కావాలి, వోంట్ యూ, కాదా అని చెప్పారు. సెవరల్ రెసిడెంట్స్ అప్రిషియేటెడ్ ద ఉమెన్స్ ఇనిషియేటివ్. సో మిగిలిన రెసిడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ రెసిడెంట్స్ అప్రిషియేటెడ్ ద ఉమెన్స్ ఇనిషియేటివ్, ఆమె ఇనిషియేటివ్ని వాళ్ళు అప్రిషియేట్ చేశారు. So I hope you must have understood this video. If you are new to here, please subscribe my channel. Thank you so much.